హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ గోధుమ పిండితో బర్ఫీ. ఇది ఎలా చేయాలో చూద్దాం. చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 అరటిపండ్లు, 1 కప్పు గోధుమ పిండి, 3/4 కప్పు బెల్లం, 1/2 కప్పు బొంబాయి రవ్వ, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు. ముందుగా అరటిపండ్లను ఆవిరితో ఉడకబెట్టడానికి స్టవ్ మీద కడాయిని పెట్టాలి. అందులో కొంచెం నీళ్లు పోయాలి. అందులో స్టాండ్ పెట్టాలి. దాని మీద అరటిపండ్లను పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి అరటిపండ్లను ఆవిరితో ఉడికించాలి. ఇవి ఉడికిన తర్వాత వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3/4 కప్ బెల్లం వేయాలి. అందులో 1/2 కప్ నీళ్లు పోయాలి. నీళ్లు పోసి బెల్లాన్ని ఇలా కరిగించాలి. ఇలా బెల్లాన్ని కరగనివ్వాలి. ఇప్పుడు బెల్లం నీళ్ళలోని డస్ట్ని తీయడానికి జల్లెడతో వడగట్టాలి. ఇప్పుడు ఉడకబెట్టిన అరటిపండ్లను పీల్ తీసేసి మ్యాషర్తో మెత్తగా స్మాష్ చేయాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించడానికి కడాయిని స్టవ్ మీద పెట్టాలి. కడాయి వేడెక్కాక అందులో నెయ్యి వేయాలి. ఇప్పుడు నెయ్యిని కరిగించాలి. నెయ్యి కరిగాక అందులో బాదం పప్పులు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. డ్రై ఫ్రూట్స్ని వేయించిన తర్వాత వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో గోధుమ పిండి వేయాలి. వేసి బాగా వేయించాలి. గోధుమ పిండి కొంచెం కలర్ మారాక అందులో బొంబాయి రవ్వ వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. అందులో మెత్తగా స్మాష్ చేసిన అరటిపండ్లు వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి. అందులో బెల్లం నీళ్లు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. అందులో కొంచెం యాలకులు వేసి మిక్స్ చేయాలి.
అందులో వేయించిన జీడిపప్పులు వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి రాయాలి. ఈ నెయ్యిని బాగా స్ప్రెడ్ చేయాలి. ఈ ప్లేట్లోకి బర్ఫీని మొత్తం మార్చుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా గరిటెతో ప్రెస్ చేస్తూ బాగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న బాదం పప్పుని సన్నగా కట్ చేసి బర్ఫీ మీద వేయాలి. ఇలా గరిటెతో ప్రెస్ చేయాలి. ఈ బర్ఫీని గంట సేపు చల్లారనివ్వాలి. గంట తర్వాత నైఫ్తో ఇలా పీసెస్గా కట్ చేయాలి. అంతే, టేస్టీ గోధుమ పిండి బర్ఫీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.